Hello everyone, this is Vamshi Krishna. So in this video we will see some of the important questions for staff nurse recruitment examination in Telangana. So first question is passage of feces in inappropriate places after bowel control would be expected is known as. So when the child or any person is unable to control the bowel, okay, for the stool excretion. So what is the name of this condition? Options are encopresis, enuresis, pica and dyslexia. So the right option is option A, encopresis. So encopresis is nothing but unable to hold the feces, okay, unable to control the bowel movements. So it is known as the encopresis. Enuresis is nothing but urination. And pica is eating of non-nutritious items, okay, like chalk piece or clay, so like that. And dyslexia is nothing but it is a learning disorder in the children, okay. So the right option is encopresis. So the next question is aspirin overdose can cause in children, okay. So when we give the aspirin to the children, when it is became overdose, I mean ఎప్పుడైతే మనము చిన్నపిల్లలకి ఇవ్వాల్సిన డోస్ కన్నా ఎక్కువగా మనం ఆస్పిరిన్ అనే మెడిసిన్ అనేది ఎక్కువ తీసుకున్నట్టయితే ఏమవుతుంది? ఆప్షన్స్ ఆర్ మెటబాలిక్ ఆల్కలోసిస్, మెటబాలిక్ అసిడోసిస్, రెస్పిరేటరీ ఆల్కలోసిస్, రెస్పిరేటరీ అసిడోసిస్. సో ఎప్పుడైతే మనం ఇచ్చినట్టయితే ఏమవుతుంది చిన్నపిల్లల్లో? దట్ ఈస్ ఆప్షన్ బి, మెటబాలిక్ అసిడోసిస్. సో మెటబాలిక్ అసిడోసిస్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ద, సో అసిడోసిస్ అంటే ఏంటిదంటే మన సెల్స్లో, ఓకే, సెల్స్లో మెటబాలిజం అనేది జరుగుతుంది. సో మెటబాలిజం జరిగేటప్పుడు ఎప్పుడైతే పిహెచ్ వాల్యూ అనేది తగ్గిపోతుందో, ఓకే, సో పిహెచ్ వాల్యూ తగ్గితే ఏమవుతుందంటే అసిడోసిస్, ఓకే. సో పిహెచ్ వాల్యూ అది పెరిగినట్టయితే ఆల్కలోసిస్. So the right option is option B, metabolic acidosis. Aspirin overdose can cause metabolic acidosis. The next one is a freshly prepared ORS. That is nothing but oral rehydration solution is stable for a period of. ఎప్పుడైతే మనం ఓఆర్ఎస్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటామో ఒక గ్లాస్లో కానీ, ఓకే, ఒక మగ్లో కానీ, సో ఆ సొల్యూషన్ అనేది ఎంతవరకు అయితే మనము తాగే విధంగా ఉంటుంది? ఆప్షన్స్ ఆర్ 24 hours, 48 hours, 72 hours అండ్ 4 days. సో ఎప్పుడైనా మీరు ఓఆర్ఎస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎంతవరకు, ఏ టైం వరకు మనం ఓఆర్ఎస్ అనేది తాగొచ్చు? దట్ ఈజ్ ఆప్షన్ ఏ, 24 hours. సో ఈరోజు మనము 12 గంటలకు ఓఆర్ఎస్ ప్రిపేర్ చేసుకుంటే రేపు 12 గంటల వరకు మనం తాగే అవకాశం ఉంటుంది, ఓకే. సో దట్ ఈస్ 24 hours. తర్వాత పోలీస్ మ్యాన్ టిప్ హ్యాండ్ కండిషన్, ఓకే. పోలీస్ మ్యాన్ టిప్ హ్యాండ్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్. ఆప్షన్స్ ఆర్ ఎర్బ్స్ పాల్సీ, క్లుమ్సీ పారాలసిస్, మీడియన్ నర్వ్ ఇంజురీ, పెరోనియల్ నర్వ్ ఇంజురీ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పిల్లాడి హ్యాండ్ అనేది బ్యాక్ సైడ్, ఓకే, ఇట్ టర్న్స్ ఇన్ టు ద బ్యాక్ సైడ్. సో పోలీస్ మ్యాన్ ఎప్పుడైనా నేను ఇది కామన్గా చెప్తున్నా, ఎవరి గురించి చెప్పట్లేదు, ఎప్పుడైనా పోలీస్ మ్యాన్ టిప్ తీసుకోవాలనుకుంటే ఫ్రంట్ సైడ్ నిలబడి, ఓకేనా, ఆ హ్యాండ్ అనేది బ్యాక్ సైడ్ పెడతాడు, ఓకే. సో బ్యాక్ సైడ్ పెట్టి బ్యాక్ సైడ్ నుంచి పర్సన్ ఏమైనా అమౌంట్ ఇవ్వాలనుకుంటే చేతిలో వేసేస్తాడు. సో దీన్ని ఏమంటారంటే పోలీస్ మ్యాన్ టిప్. ఇది జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరి గురించి చెప్పట్లేదు, ఓకేనా.
సో ఈ కండిషన్ ఏమంటారంటే పోలీస్ మ్యాన్ టిప్ కండిషన్. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ, ఎర్త్ పాలసీ. సో ఎర్త్ పాలసీ ఈజ్ నథింగ్ బట్, సో ఈ కండిషన్ ఎలా డెవలప్ అవుతుందంటే, ఎప్పుడైతే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ నర్వ్ సప్లై ఏదైతే ఉందో ఇక్కడ నుంచి C5, ఓకే, C5 టు C6. సో నర్వ్స్ ఏవేవైతే వస్తాయో ఇక్కడ నుంచి మనకి మెయిన్గా సప్లై చేసే హ్యాండ్కి, ఆ నర్వ్స్ అనేటివి డ్యామేజ్ అయినప్పుడు కానీ, ఓకేనా, ఏమన్నా ఇంజురీ అయితే కానీ, సో ఇంజురీ అయితే ఏమవుతుంది, ఇంపల్సెస్ అనేటివి సరిగా ట్రాన్స్మిట్ చేయదు. సో వర్క్ అనేది తగ్గిపోతుంది. సో ఈ కండిషన్ ఏమంటారంటే ఎర్త్ పాలసీ. సో డ్యూ టు ద డ్యామేజ్ ఆఫ్ C5 అండ్ C6 నర్వ్స్ విచ్ ఆర్ సప్లై టు ద హ్యాండ్. ఓకే, సో ఈ కండిషన్ని ఎర్త్ పాలసీ అంటారు. సో ఈ కండిషన్లో మనం మెయిన్గా చూసేది ఏంటంటే పోలీస్ మ్యాన్ టిప్ హ్యాండ్. ఓకే, సో మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. పోలీస్ మ్యాన్ టిప్ కండిషన్ కెన్ బి సీన్ ఇన్ విచ్ కండిషన్, దట్ ఈస్ ఎర్త్ పాలసీ. So the next one is what is Klump's paralysis? Klump's paralysis. సో కంప్లెక్స్ పారాలిసిస్ అంటే ఏంటిదంటే ఈ కండిషన్లో బ్రేకియల్ ప్లెక్సెస్, ఓకే, బ్రేకియల్ ప్లెక్సెస్ నర్వ్స్ ఏవైతే డ్యామేజ్ అవుతాయో ఈ కండిషన్ మనము క్లుంప్స్ పారాలిసిస్ అని అంటాం. తర్వాత మీడియల్ నర్వ్ ఇంజురీ. సో మీడియల్ నర్వ్ ఇంజురీ ఎక్కడ ఉంటుంది, హ్యాండ్కి. ఓకే, ఎక్కడైతే మీడియల్ నర్వ్ అనేది డ్యామేజ్ అవుతుందో ఈ కండిషన్లో మనము, సో ఏమవుతుంది, మీడియల్ నర్వ్ ఇంజురీ అయితే సో మెయిన్గా హ్యాండ్ వర్క్ చేసే విధానం అనేది తగ్గిపోతుంది, అంటే స్ట్రెంత్ లేకుండా ఉండడం, ఓకేనా, బలం కోల్పోయి ఉండడం. సో మీడియల్ నర్వ్ ఇంజురీ అది. తర్వాత పెరోనియల్ నర్వ్ ఇంజురీ. సో ఈ పెరోనియల్ నర్వ్ ఇంజురీ ఎక్కడవుతుంది, లెగ్స్కి. ఓకే, సో it will affect on the legs. So when the damage of peroneal nerve, so peroneal nerve will supply the impulses to the legs and it controls the muscle movement. Okay, సో మజిల్ మూమెంట్ ఇది కంట్రోల్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకు యాంకిల్ అండ్ టోస్ ఆర్, ఓకే, యాంకిల్ అండ్ టోస్, సో ఈ కండిషన్లో ఏమవుతుందంటే పైకి లేస్తాయి. ఓకే, యాంకిల్ అండ్ టోస్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది లెగ్ అనుకోండి. సో ఈ లెగ్ అనేది పైకి లేచి అంటే పైకి టర్న్ అయి ఉంటుంది ఈ కండిషన్లో. ఏమవుతుంది, సో తర్వాత ఏమవుతుంది ఇందులో నమ్నెస్, ఓకే, నమ్నెస్ అండ్ వీక్నెస్, పెయిన్. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ వీ కెన్ సీ ఇన్ ద కేస్ ఆఫ్ పెరోనియల్ నర్వ్ ఇంజురీ. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ క్లెఫ్ట్ ప్యాలెట్ కెన్ బీ రిపేర్డ్. ఓకే, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే ఏమవుతుంది, మన లిప్స్ కానీ, ఓకే, చిన్నపిల్లల్లో లిప్స్లో మనకు ఇక్కడ డీవియేషన్ అనేది ఉంటుంది. సో దెర్ ఈజ్ ఎ డీవియేషన్ ఆఫ్ క్లెఫ్ట్ లిప్ అలాంగ్ విత్ ప్యాలెట్. ప్యాలెట్ అంటే ఏంటి, మనం నోరు తెరిచినప్పుడు లోపల ఉండే పై భాగం ఉంటుంది కదా, రఫ్ ఏరియా, సో దాన్ని ప్యాలెట్ అంటారు. సో ఈ కండిషన్లో ప్యాలెట్ కూడా డీవియేట్ అయి ఉంటుంది, అంటే దెర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ ద ప్యాలెట్ బోన్. సో దాన్ని క్లెఫ్ట్ ప్యాలెట్ అంటారు. సో ఈ కండిషన్ మనము ఏ టైంలో అంటే ఎంత ఏజ్లో మనము రిపేర్ చేయొచ్చు అంటే డాక్టర్స్ సర్జరీ చేయొచ్చు. ఆప్షన్స్ ఆర్ 6 months, 3 months, 12 to 18 months, 2 to 3 years. So the right option is option C, 12 to 18 months. సో కామన్గా యావరేజ్గా 12 to 18 months పీరియడ్ ఆఫ్ ఏజ్లో మనము ఈ సర్జరీ అనేది అడ్వైజ్ చేయొచ్చు. కామన్గా మనకి 6 to 12 months కూడా ఆప్షన్ ఉండే అవకాశం ఉంటుంది. సో మనం క్లెఫ్ట్ ప్యాలెట్కి 12 to 18 months అయితే క్లెఫ్ట్ లిప్, ఓకే, సో కొందరు చిన్నపిల్లల్లో ఓన్లీ లిప్ మాత్రమే డివియేట్ ఉంటుంది, కానీ ఇంకొందరిలో క్లెఫ్ట్ ప్యాలెట్ ప్లస్ లిప్. సో ఓన్లీ క్లెఫ్ట్ లిప్ సర్జరీ మనం ఎప్పుడు అడ్వైజ్ చేయొచ్చు అంటే 6 months. సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 6 months వీ కెన్ అడ్వైజ్ ఫర్ ద క్లెఫ్ట్ లిప్ సర్జరీ. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ which among the problem we can see a child with cleft palate. సో చిన్నపిల్లాడికి క్లెఫ్ట్ ప్యాలెట్
కండిషన్ ఉన్నప్పుడు మనము ఏ ప్రాబ్లం అనేది చూడొచ్చు. ఆప్షన్స్ ఆర్ స్పీకింగ్, సక్కింగ్, స్వాలోయింగ్ అండ్ రీడింగ్. సో విచ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ బి, సక్కింగ్. అంటే అప్పుడే పుట్టిన పిల్లలు మాట్లాడలేరు, ఓకే. సో తర్వాత చదవలేరు. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే సక్కింగ్. సో వాళ్ళు మంచిగా సక్ చేసిన తర్వాతనే వాళ్ళు స్వాలో చేయగలుగుతారు. అంటే స్వాలోయింగ్కి అంత ప్రాబ్లం అనేది అవ్వదు. ఎప్పుడైతే మంచి పొజిషన్ అంటే కంఫర్ట్ పొజిషన్ కానీ లేకుంటే సెమీ ఫాలోస్ పొజిషన్లో మనం ఫీడింగ్ ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే ఆస్పిరేషన్ కాకుండా ఉంటుంది. సో ఫస్ట్ ప్రయారిటీ ప్రాబ్లం ఏంటంటే సక్కింగ్, ఓకే. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ వీ కెన్ సీ ద చైల్డ్ విత్ cleft palate. The next one is a auxiliary temperature can assess for how many hours or minutes? Okay, sorry, minutes. Options are 3 minutes, 5 minutes, 1 minute and 10 minutes. So the right one is a option A, 3 minutes. So for 3 minutes we can assess the auxiliary temperature. So when we take the auxiliary temperature reading, we need to apply, okay, we need to apply +1. That is the time. The normal time is 3 minutes. So the next question is a 6 years old child newly diagnosed with acute lymphoid leukemia. During assessment, which of the following signs, okay, which of the following signs and symptoms would you expect, okay, not accept, this is expect. సో మనము ఒక పిల్లాడిలో 6 years ఓల్డ్ ఉన్న పిల్లాడిలో మనము అక్యూట్ లింఫాయిడ్ ల్యూకేమియా ఉన్నట్టయితే మనము దేని గురించి మనము ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ అబ్బాయికి అక్యూట్ లింఫాయిడ్ ల్యూకేమియా ఉంది. సో ఆ సిమ్టమ్స్ అనేటివి ఏవేవి చూడొచ్చు. ఆప్షన్స్ ఆర్ ఫీవర్, ప్యాలర్, ఓకే, ప్యాలర్ and bone and joint pain, and option B is the fever and petache. Option C is the abdominal pain, cystitis, swollen joint. Option D is the enlarged lymph nodes, low grade fever and night sweating. సో ఈ సిమ్టమ్స్లో ఏ సిమ్టమ్ అనేది మనము అక్యూట్ లింఫాయిడ్ ల్యూకేమియా కండిషన్లో మనం చూడొచ్చు. So the right one is option A, fever, pallor and bone and joint pain. సో ఈ సిమ్టమ్స్ అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేది మనము అక్యూట్ లింఫాయిడ్ ల్యూకేమియాలో చూడొచ్చు. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ A. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ రేస్ సిండ్రోమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్. సో మనం ఏ కండిషన్లో రేస్ సిండ్రోమ్ అనేది చూడొచ్చు. ఆప్షన్స్ ఆర్ hemolytic transfusion reaction, biliary reactions, sickle cell condition and use of aspirin. So the right one is option D, use of aspirin. సో బై ద యూజింగ్ ఆఫ్ ఆస్పిరిన్ మనం ఎప్పుడైతే కంటిన్యూస్గా ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్ యూజ్ చేసినట్టయితే ఆ పర్సన్కి మనము రేస్ సిండ్రోమ్ అనేది చూడొచ్చు. సో వాట్ ఈస్ ద రేస్ సిండ్రోమ్? సో ఈ కండిషన్లో ఏమవుతుందంటే పర్సన్కి ఎవరైతే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కంటిన్యూస్గా ఈ ఆస్పిరిన్ ట్యాబ్లెట్ యూజ్ చేసినట్టయితే వాళ్ళకి ఏమవుతుందంటే కన్ఫ్యూషన్ ప్లస్ బ్రెయిన్ స్వెల్లింగ్ అండ్ లివర్ డ్యామేజ్. సో ఈ కండిషన్ ఏమంటారంటే రేస్ సిండ్రోమ్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆస్పిరిన్ డ్రగ్? సో ఆస్పిరిన్ డ్రగ్ అంటే ఏంటిది? ఇది ఒక NSAID టైప్ ఆఫ్ డ్రగ్. దట్ ఈస్ నథింగ్ బట్ నాన్ స్టెరాయిడల్
యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము? పెయిన్, ఓకే, పెయిన్ అండ్ ఫీవర్ అండ్ ఇన్ఫ్లమేషన్. సో ఈ కండిషన్లో మనము ఆస్పిరిన్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఆస్పిరిన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? రేస్ సిండ్రోమ్ అవుతుంది. సో రేస్ సిండ్రోమ్ అంటే ఏంటిది? ఇట్స్ ఎ కన్ఫ్యూషన్ అండ్ బ్రెయిన్ స్వెల్లింగ్ అండ్ లివర్ డ్యామేజ్. సో ద రైట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, యూజ్ ఆఫ్ ఆస్పిరిన్ దట్ ఈస్ కాజ్డ్ బై ద రేస్ సిండ్రోమ్. So the next question is Chopstick sign seen in. Okay, Chopstick sign seen in. Options are hypocalcemia, hypernatremia, hypercalcemia, none of this. So what is a Chopstick sign? So Chopstick sign అంటే ఏ కండిషన్లో మనం చాప్స్టిక్ సైన్ చూడొచ్చు? సో ఈ చాప్స్టిక్ సైన్ అంటే ఏంటిది? ఫస్ట్, సో ఎప్పుడైతే మనము ఫేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఫేస్, ఓకే, సో ఎప్పుడైతే మనము ఈ ఏరియాలో కానీ, ఓకే, బై యూజింగ్ ఆఫ్ అవర్ హ్యాండ్, ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ ఏరియాలో ట్యాప్ చేసినట్టయితే ఏమవుతుంది? ఇక్కడున్న ఈ సైడ్ మజిల్స్ అనేటివి కన్స్ట్రిక్ట్ అవుతాయి. అంటే దెర్ ఈజ్ ఎ కన్స్ట్రిక్షన్ ఆఫ్ ద స్కిన్ అండ్ మజిల్, ఓకే. సో ఈ కండిషన్లో ఈ కండిషన్ ఏమంటారంటే చాప్స్టిక్ సైన్. సో ఈ చాప్స్టిక్ సైన్ ఈజ్ పాజిటివ్ ఇన్ ద కేస్ ఆఫ్ హైపోకాల్సిమియా. అంటే మన బ్లడ్లో కాల్షియం లెవెల్ అనేది తగ్గినప్పుడు ఈ చాప్స్టిక్ సైన్ అనేది పాజిటివ్గా ఉంటుంది. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ, hypocalcemia. So the next one is ABO incompatibility common in mother and baby. సో ABO incompatibility ఎప్పుడు చూస్తాము? ప్రెగ్నెన్సీలో. సో దాన్ని ఏమంటారు? సో RH ఇంకంపాటబిలిటీ కూడా అనొచ్చు, RH ఇంకంపాటబిలిటీ. సో మనము మదర్ అండ్ బేబీ చూసుకున్నట్టయితే ఏ ఆప్షన్ అనేది కామన్ ఫర్ ద ABO ఇంకంపాటబిలిటీ? సో ద ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ O పాజిటివ్ అండ్ A పాజిటివ్. O పాజిటివ్ ఈజ్ ద మదర్, ఓకే, A పాజిటివ్ ఈజ్ ద బేబీ. సో ఆప్షన్ బి O పాజిటివ్ అండ్ B పాజిటివ్. ఆప్షన్ సి A అండ్ AB. ఆప్షన్ డి O and AB. So which groups are common for the ABO incompatibility? So the right option is option D, O and AB group. సో ఎప్పుడైతే మదర్కి O ఉంటుందో తర్వాత బేబీకి AB ఉంటుందో ఈ కండిషన్లో అంటే ఈ సిచ్యువేషన్లో మనము ABO ఇంకంపాటబిలిటీ కామన్గా చూడొచ్చు. సో దాన్ని ఏమంటారు? ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్. సో ఏమవుతుంది? ఇక్కడ హీమోలైసిస్ జరగడం వల్ల ఈ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్ అనే కండిషన్ అనేది డెవలప్ అవుతుంది. సో దానికి మనం ఏం చేస్తాము? ఆర్హెచ్డి యాంటీజెన్ అనేది మనము మదర్కి ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని RH ఇంకంపాటబిలిటీ కూడా అనొచ్చు. సో ద లాస్ట్ క్వశ్చన్ ఈస్ ద రెక్టల్ టెంపరేచర్ షుడ్ బి టేకెన్ ఇన్. రెక్టల్ టెంపరేచర్. సో మనము యాక్సిలరీ టెంపరేచర్ అనేది 3 minutesలో తీసుకున్నట్టయితే రెక్టల్ టెంపరేచర్ అనేది ఎన్ని మినిట్స్లో తీసుకోవచ్చు? ఆప్షన్స్ ఆర్ 3 minutes, 1 minute, 5 minutes, 2 minutes. So the right option is option B, 1 minute. So 1 minute it is enough for the taking of rectal temperature. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? యాక్సిలరీలో +1 యాడ్ చేసినట్టయితే రెక్టల్లో -1 యాడ్ చేయాలి, ఓకేనా? సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ మై క్లాస్ గైస్. సో మీరంతా బాగా ప్రిపేర్ అవుతున్నట్టున్నారు, ఓకే, తెలంగాణ స్టాఫ్ నర్స్ ఎగ్జామినేషన్స్, ఓకే.
సో మనకి ఆగస్ట్ 2, ఓకే, ఆగస్ట్ 2కి ఎగ్జామ్ ఉంటుంది. సో మనం బిఫోర్ జూలైలోనే పోర్షన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ప్లస్ రివిజన్ కూడా ఇంపార్టెంట్. ఓకే, మెయిన్ పాయింట్స్, మెయిన్ టాపిక్స్ మీద రివిజన్ చేసుకోండి. ఓకే, బీ ప్రిపేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.